నిన్నగాక మొన్న 2 రోజుల క్రితం మోదీజీ తెలంగాణ ఎంపీలను ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మరి 8 మంది ఎంపీలను పెద్ద క్లాస్ వీకినట్టు మనం ఆల్రెడీ వార్త చెప్పినాం. ఏంటిది అసలు తెలంగాణలో ఇంత దారుణం ఏంటి అనేటటువంటి దాని మీద ఆయన క్లాస్ వీకాడు. దాని మీద మరి కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి ఆర్టికల్ రాశాడు వెలుగు పేపర్లో. మరి దాన్ని ఒకసారి చదువుదాం. మోదీ బోధనలో నిజమెంత? మరి ఈ మధ్య ప్రధాని మోదీ తెలంగాణ బీజేపీ ఎంపీలకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారని తెలంగాణలో పార్టీ పరిస్థితి పట్ల మరి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారనేటటువంటి వార్తకు మీడియా కూడా మరి ప్రాధాన్యం ఇచ్చింది. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఛాన్సును చేజార్చుకున్నామని ఇప్పుడు 8 మంది ఎంపీలు ఉన్న ప్రతిపక్ష పాత్ర ఎందుకు సమానంగా మరి పోషించలేకపోతున్నారని ముఠా తగాదాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. మరి అంతేకాదు, వాటన్నింటికన్నా ఆసక్తి కలిగించినటువంటి విషయం ఏమిటంటే వాస్తవానికి సోషల్ మీడియాలో బీజేపీ కన్నా ఓవైసీ సోషల్ మీడియాలో బలంగా ఉందని చెప్పేసి కూడా కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి అని మోదీ హితబోధ చేసినట్లు కూడా చేయడమే అసలు చర్చనీయాంశంగా మారింది. అయితే వాస్తవానికి పెద్దల మాటలకు అర్థాలే వేర్లే. వాస్తవానికి దక్షిణాది ఎన్డీఏ పార్లమెంటు సభ్యులందరినీ కూడా అల్పాహారానికి ఆహ్వానించారు కాబట్టి అది తెలంగాణ ఎంపీలను మాత్రమే ఆహ్వానించిన సమావేశం కాదు. మరి నిజంగా మోదీ తెలంగాణలో బీజేపీ పరిస్థితిపై సమీక్ష చేయాలనుకుంటే తెలంగాణ ఎంపీలతో మాత్రమే ప్రత్యేక సమావేశం జరపాలి. ముఠాలుగా ఏర్పడిన వారిని మరి హెచ్చరించి ఉండాలి. అలా చేయలేదు. మరి విందు గుంపులో అడగడమే విచిత్రం. గుంపులో ఎందుకు అడిగింది చెప్పాలన్నా? ఇజ్జత్ పోవటానికి. ఇజ్జత్ తీసేయాలి కదా. గుంపులో ఎందుకు అడుగుతారు? ఇజ్జత్ తీసేయాలి. ఇజ్జత్ తీసేస్తే సెట్ అవుతారు. విందుకు వచ్చిన వారిని మరి పలకరించక తప్పదు అన్నట్లుగా 4 హెచ్చరిక వాక్యాలతో సరిపుచ్చారు. ఎందుకు అనేదే అందరినీ మరి ఆశ్చర్యపరుస్తున్న విషయం. అధిష్టానం ఉద్దేశాలు సరైనపైతే రాష్ట్ర నేతలు ఇలా ఉండేవారా అనేటటువంటిది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. వాస్తవానికి ఆ వార్త చూసిన ఆ పార్టీ క్యాడర్ అయినా ప్రజలు అయినా ఇంతకాలానికి కానీ మోదీకి అర్థం కాలేదా అని ఆశ్చర్యపోయిన వారే కనిపిస్తున్నారు తప్ప మోదీకి ఆలస్యంగా తెలిసిందని అనుకునేవారు మాత్రం ఎవరూ కనిపించడం లేదు. ఇది 100% నిజం. కేసీఆర్ చేసింది ఇదే కదా. 2 ఏళ్ల క్రితమే ఇదే ఆగ్రహం వ్యక్తం చేసి ఉంటే ఎంత బాగుండేది అని ఆ పార్టీకి కింది స్థాయి క్యాడరే చర్చించుకుంటున్న పరిస్థితి. మరి బండి సంజయ్ని అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారో ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కానప్పుడు అది ఖచ్చితంగా పార్టీ ఢిల్లీ నాయకత్వానికి తప్ప మరెవరికి అర్థం కాదు కూడా. 2 ఏళ్ల నుంచి తెలంగాణలో ఆ పార్టీని స్లీపింగ్ మూడ్లో ఎందుకు పెట్టారో మోదీకి తప్ప ఇంకెవరికి తెలుసు అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్. అసలు మళ్ళా రామచంద్రన్నకి ఇవ్వడమే పెద్ద పొరపాటు. వాస్తవం చెప్పాలంటే రామచంద్రన్నకి ఇవ్వడమే పెద్ద పొరపాటు. ఇట్లా పొరపాట్లు చేసుకుంటా ఆ మొటికాయలు పెట్టడం ఏంది? కేసీఆర్ చేసిన విధానంగానే మోదీ గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. మళ్ళీ రాహుల్ కూడా అదే చేస్తూ ఉన్నాడు. అదే వ్యూహం. పార్టీలో ముఠాలు ఉండొచ్చు, ఒకరిపై ఒకరు కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులు చెప్పొచ్చు, సంజయ్ని తొలగించాలని లేదా మరొకరిని నియమించాలని చెప్పొచ్చు. వారి మాట వినే మోదీ అమిత్ షా మార్పు నిర్ణయం తీసుకొని ఉంటారని అనుకోవడం మాత్రం సాహసమే అవుతుంది. మరి అదేదో వ్యూహాత్మకంగానే సంజయ్ని తొలగించి పార్టీని స్లీపింగ్ మూడ్లో పెట్టడానికే చేశారనేటటువంటి అనుమానాలు కాలం గడుస్తున్న కొద్దీ పెరిగాయి. ఆ వ్యూహమే ఇవాళ తెలంగాణలో ఆ పార్టీ పరిస్థితిని ఇలా చేసి పెట్టిందా అంటే అవును అనే సమాధానం మాత్రం తప్ప కాదు అని చెప్పేందుకు ఎంత వెదికిన సమాధానం దొరకడం లేదు అనేటటువంటి ఒక పాయింట్. మరి వచ్చిన వాళ్ళంతా ఎందుకు పోయారు? 2019 తర్వాత తెలంగాణ బీజేపీలోకి చాలామంది నాయకులు వచ్చారు.
మరి నిజానికి వారంతా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీలో చేరిన వారంతా బీఆర్ఎస్పై సీరియస్గా పోరాడే పార్టీగా, అధికారంలోకి వచ్చే పార్టీగా బీజేపీని భావించారు. నిజానికి 2022 తర్వాత నుంచి పార్టీ సైలెంట్ మోడ్ను చూసి నిరాశకు గురయ్యారు. 2022 తర్వాత నుంచి వారు తిరిగి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇక బీఆర్ఎస్ను ఓడించగలిగేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని వారంతా ఆ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి వారంతా ఉపయోగపడ్డారు కూడా. వాళ్ళంతా ఎందుకు వెళ్ళిపోయారో మోదీ తెలుసుకోలేకపోవడంలోనే మరి పొరపాటు ఉన్నప్పుడు ప్రస్తుత ఎంపీలను మాత్రమే ప్రశ్నిస్తే ప్రయోజనం ఏముంటుంది. కరెక్ట్, వాస్తవం కూడా అది. శ్రీనివాసరెడ్డి సార్ కరెక్ట్ చెప్పారు. ఓవైసీ ఉదాహరణ మతలబేంటి? మరి సోషల్ మీడియాలో బీజేపీ కన్నా ఓవైసీ సోషల్ మీడియా బలంగా ఉందని, కనీసం ఆయనను చూసైనా నేర్చుకోండి అని మోదీ హితబోధ చేయడమే ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం తెలుసు. తెలంగాణలో బీజేపీకి రాజకీయ పోటీదారులు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉండగా ఓవైసీ సోషల్ మీడియాను ఉదాహరణగా చెప్పడమే ఆశ్చర్యంగా. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియాను గుర్తించిన మోదీ కేసీఆర్ రేవంత్ రెడ్డితో పోటీ పడాలని ఎందుకు చెప్పలేకపోయారు? అంటే ఆ ఓవైసీదే చూస్తున్నట్టున్నాడు. వాళ్ళ మతలబ్ ఏంటి, వాళ్ళ కథ ఏంటి, వీళ్ళని పట్టించుకోవట్లేదు కానీ వాళ్ళని ఎక్కువ పట్టించుకుంటున్నాడు. రైట్, ఓవైసీ ఒక ఎంపీ మాత్రమే మోదీ దేశానికి ప్రధాని. ఓవైసీ ఉదాహరణ చెప్పడం మోదీకి ఎంత మాత్రం శోభనివ్వలేదు. పార్టీని స్లీపింగ్ మూడ్లోనే ఉంచుతూ అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ఓవైసీ ఉదాహరణ చెప్పి ఉంటాడని ఎందుకు అనుకోకూడదు. పార్టీని పాత బస్తీకే పరిమితం చేస్తే తెలంగాణ అంతటా బలపడేది ఎలా మరి అని ఇక సోషల్ మీడియా బహానా. సోషల్ మీడియా అనేది అటువంటిది ఏ పార్టీకైనా ఒక అంగం మాత్రమే, అది సర్వాంగం కాదు. సర్వాంగాలను వదిలేసి ఒక సోషల్ మీడియాతోనే ఒక రాజకీయ పార్టీ బలపడుతుందా? అదే నిజమైతే బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. మరి వాస్తవం కూడా బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు. ఎందుకంటే సోషల్ మీడియాను బలిష్టంగా వాడింది, సోషల్ మీడియాను అద్భుతంగా వాడినటువంటి ఏకైక పార్టీ ఏదైతే ఉన్నదంటే కేవలము బీఆర్ఎస్ పార్టీ. 600 మంది సోషల్ మీడియా వారియర్స్ను పెట్టి అనేక ఛానళ్లను క్యాప్చర్ చేసుకొని ఎన్నో అద్భుతమైనటువంటి పాటల్ని, ఒక్కసారి ముట్టుకుంటే చాలు నిన్ను అయ్యా దొర పటేల బాంచన్ అన్న పాటలు, ఏ తల్లి పిల్లోడువో ఈ భూమికి వచ్చినటువంటి ఒక దేవుడివి, ఒక అద్భుతమైనటువంటి ఒక అవతార పురుషుడివి నువ్వని ఓ పాటలు, అద్భుతమైనటువంటి పాటలు చేసిన ఓటమి పాలు కావడానికి కారణం ఏంటి చెప్పండి? కాలానికి మాలాంటోళ్ళము మా సంకల్పాన్ని కాలానికి వదిలేస్తున్నాం. కాలం పగబడుతుంది. ఇకనే లేం మేము కూడా. కాలానికి ప్రజల పక్షాన, ప్రజలకు ఆ శక్తి లేదు కాబట్టి ప్రజల పక్షాన కాలానికి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులను కాలానికి చెప్తున్నాం. రోజు శిల్కకు చెప్పినట్టు చెప్తున్నాం, భగవంతుడికి చెప్పినట్టు చెప్తున్నాం. మనకి ఏదైతే కావాలో భగవంతుడి దగ్గరికి పోయి ఎట్లయితే మనము స్మరణ చేస్తామో, అంటే ఏ మతమైనా సరే ఎట్లయితే నాకు ఇది కావాలి, ఇది ఇయ్యు అని ఎట్లయితే స్మరణ చేస్తామో, గట్ల పంచభూతాలలో కాలంకు మనం ఏం చేస్తున్నామంటే ఈ దుర్మార్గులు వీళ్ళు చేస్తున్నటువంటి విధానాలు సరిగా లేవు, దయచేసి వీళ్ళను మార్చండి, లేకుంటే వీళ్ళకి ఏదైనా ఒక శిక్ష విధించండి అని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు శిక్ష పడుతున్నది. శిక్ష పడ్డ తర్వాత కళ్ళు తెరుస్తున్నారు. ఇప్పుడు మోదీ చేస్తున్నది అదే. కరెక్ట్ చెప్పాడు శ్రీనివాసరెడ్డి గారు, కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు కరెక్ట్ చెప్పారు. సోషల్ మీడియా అనేది అటువంటిది ఏ పార్టీకైనా ఒక అంగం మాత్రమే, అది సర్వాంగం కాదు. సర్వాంగాలను వదిలేసి ఒక సోషల్ మీడియాతోనే ఒక రాజకీయ పార్టీ బలపడుతుందా? అదే నిజమైతే బీఆర్ఎస్ ఓడిపోయేది కాదు కదా. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు కదా. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్కడో మిస్ అయినట్లు అనిపిస్తూ ఉన్నది. మరి ఖచ్చితంగా దాని మీద కూడా ఒక్కసారి ఫోకస్ పెట్టి ఆలోచించవలసిందిగా కూడా మోదీ గారికి చెప్తా ఉన్నాం. బీసీ వాదం ఏమైంది? మరి బండి సంజయ్ సంగ్రామ యాత్రలు బీజేపీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన మాట నిజం. దాంతో బీజేపీకి బీసీల
పోలరైజేషన్ కూడా జరిగింది. మరి సంజయ్ని తొలగించారు, మళ్ళీ ఒక బీసీని అధ్యక్షుని చేయలేనిది ఎందుకు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పింది అమిత్ షానే కదా. లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీ 8 స్థానాలు గెలవడం వెనకాల ఒక మోదీ పేరు మాత్రమే కాదు, బీజేపీకి బీసీల పోలరైజేషన్ కూడా భారీగా పనిచేసింది. మరి సంజయ్ తర్వాత ఇద్దరిని ఓసీలనే అధ్యక్షులను ఎందుకు చేశారు? పార్టీని స్లీపింగ్ మూడ్లో కొనసాగించడానికి అలా చేశారనేటటువంటి అనుమానాలకు అవకాశం ఇచ్చారు. మరి యూపీ, బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తెస్తున్నది బీసీ, ఈ బీసీలే కదా. తెలంగాణలోని బీసీ వాదానికి అనుగుణంగా ఒక అధ్యక్షుని ఎందుకు నియమించలేకపోయారో మోదీకి తెలియాలి కదా, తెలియదా? మోదీకి తెలియదు కదా. నాటకాలా ఇది? మోదీ ఆడుతున్నది నాటకాలు ఆడుతుండా ఇది? నాటకాలు అన్నట్లే కదా దాని అర్థం. పోరాటం ఏది? మొన్న ఒక బీజేపీ ఎమ్మెల్యే చాలా చక్కగా చెప్పాడు, పార్టీ ఫార్మాట్ మారాలని. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలోని అవినీతిపై కేసులు, జరిగిన దర్యాప్తులు 2 ఏళ్లుగా మూలుగుతున్నాయి. వాటిపై బీజేపీ ఏ మేరకు పోరాడుతుందో మోదీ ఆరా తీశారా? మరి కాళేశ్వరం దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది, కదలిక లేదెందుకు? అలాగే మిగతా దర్యాప్తులపై తాత్సారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ పోరాటం ఏది? ఎక్కడున్నది బీజేపీ పోరాటం? ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళన్నా ఏమన్నా అంటున్నారు, అక్కడక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు సొరకలు పెడుతున్నారు, కేటీఆర్ లాంటోడు, హరీష్ రావు లాంటోడు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ అసలు బీజేపీ ఎక్కడ పోరాటం చేస్తున్నది? తెలంగాణ రాజకీయాలను ఇప్పటికీ ఆంధ్ర లాబీలే నడుపుతున్నాయనే అనుమానాలున్నాయి. వాటన్నింటిని పక్కదారి పట్టిస్తూ అక్కరలేని ఓవైసీ సోషల్ మీడియా గొప్పతనం గురించి చెప్పడం ప్రధాని మోదీకి తగిన పనేనా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సానుకూలత ఉన్న నాటకీయత, వాళ్లకు బీజేపీకి సానుకూలత ఉన్నప్పటికీ నాటకీయత ఎక్కువ, డ్రామాలు ఎక్కువ ప్లే చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ తెలంగాణలో సానుకూలత పరిస్థితులను సైతం పక్కన పెట్టడం అంటే మరేదో బ్రహ్మ రహస్యం ఉంటదనే అనుమానాలు సర్వత్రా ఉన్నాయి. ఆ బ్రహ్మ రహస్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోని ములాఖత్ అయ్యి వాటాలు వంచుకుంటున్నారు కాబట్టే వాళ్ళ మధ్యలో ఆ ములాఖత ఉన్నది కాబట్టే ఇలా బీజేపీ అనేటటువంటిది కుంటుపడుతున్నది, బీజేపీ అనేటటువంటిది బొందలకు పోతూ ఉన్నది. 11 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ ఒకవైపు, 2 ఏళ్లుగా పాలిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉండగా ఇంతకు మించిన రాజకీయ సానుకూలత ఇంకేముంటుంది? బీఆర్ఎస్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష పార్టీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వ అవినీతిని పొలిటికల్ పబ్లిసిటీకి వాడుకుంటున్న పరిస్థితి తప్ప యాక్షన్లు లేవు. అలాంటి 2 పార్టీలపై పోరాటాల గురించి తెలంగాణ ఎంపీలను మోదీ అడిగాడా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి కదా బీజేపీ స్లీపింగ్ మూడ్లో ఉంచబడిందని అనేది స్పష్టంగా. అందుకే మనం 0, అర-0, పెసరుగా అంటున్నాం కదా. కొంతమంది కోపం వస్తుంది, దీన్ని దేనికోసం నేను మాట్లాడుతున్నా అనేటటువంటిది మొన్న స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరి కోసమో, కానీ ఎదిగొచ్చిన తెలంగాణలో పార్టీని సైలెంట్ మూడ్లో ఎందుకోసం, ఎవరి కోసం నడుపుతున్నారో ప్రజలకు తెలియడం కష్టమే కావచ్చు, కానీ అది తెలంగాణ ఆరోగ్యకర రాజకీయాలకు మాత్రం చాలా హానికరం. తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీలు ఇప్పటికీ ఆంధ్ర లాబీల ప్రభావంలో, ఆంధ్ర లాబీయింగ్ల ప్రభావంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ స్లీపింగ్ మూడ్ మరి తెలంగాణకు ఎంత అనర్థమో అర్థం చేసుకోవాల్సింది మాత్రం ప్రధాని మోదీ. తెలంగాణ పార్టీ బలపడాలంటే
ప్రజలకు చేరువయ్యేందుకు 1,00,000 ప్రజా సమస్యలు ఉండగా ఓవైసీ సోషల్ మీడియాను చూసి నేర్చుకోమని మోదీ చెప్పడమే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బీఆర్ఎస్లను వదిలేసి కేవలం ఓవైసీతో పోటీ పడాలని చెప్పడం చూస్తే తెలంగాణలో బీజేపీని ఇంకా సైలెంట్ మూడ్లోనే ఉంచాలనేది మోదీ ఉద్దేశం అనేటటువంటి అనుమానం రావడం సహజం. మరి పార్టీని స్లీపింగ్ మూడ్లో మరెవరి కోసమో ఉంచుతున్నారనేటటువంటి అనుమానాలు మాత్రం మోదీ నివృత్తి చేయడం లేదు అనేటటువంటిది ఒక స్పష్టమైనటువంటి వార్త.